చూశారు కదండి పైడితల్లి బామ్మగారి పరిస్థితి ఎలా ఉందో. ఈమెకు పిల్లలు ఉన్నా, పైగా 2 కొడుకులు ఉన్నా ఈమెకు చివరి దశ వచ్చేసరికి మాత్రం తోడుగా ఎవ్వరూ నిలవలేకపోయారు. తిండి విషయం పక్కన పెడితే కనీసం ఎలా ఉంటుంది అన్న ఆలోచన కూడా ఈ కొడుకులకు లేకపోవడం ఆశ్చర్యమే. మరి ఇద్దరిలో ఏ ఒక్కరి మనసు కూడా ఈమెకు నివాసం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న ఆలోచనే రాలేకపోయింది. మరి ఇటువంటి వారికి పిల్లలు ఉన్నా, సుఖ సంతోషాలు ఉన్నాయా? ఇలాంటి పరిస్థితులు కొన్ని ఎదురుపడినప్పుడు పిల్లల్ని కనాలి అన్నా కూడా భయపడే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఇలాంటి దీని స్థితిలో ఉన్న బామ్మగారిని చూసిన నా మనసైతే వాళ్ళ కొడుకుల్లాగా ఉండలేకపోయాను. మరి ఆమె ఉండటానికి ఒక చిన్న నివాసం ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఆమెతో మాట్లాడిన కొన్ని గడియలకే నా మనసుకు అనిపించింది. వచ్చేది ఎలాగూ వేసవికాలం. ఈ ఎండల్లో ఆమె శరీరానికి కాస్త ఊరట కలిగిస్తే బాగుంటుంది అని నా మనసుకు ఆలోచన కలిగింది. అందుకని అనుకున్న 10-15 రోజులకే ఆమె కొరకు ఒక చిన్న గుడిసెను ఏర్పాటు చేసేశాను. ఆ చుట్టుపక్కల వారి సహకారంతో అనుకున్న పనిని చేసుకోగలిగాను. బామ్మగారికి నివాసాన్ని ఏర్పాటు చేసేశాను చకచక. బామ్మగారి ఇల్లు అయితే ఇలా పూర్తయింది. నివాసం చిన్నదే అయినా ఏర్పాట్లు మాత్రం సాంప్రదాయంగానే చేసుకోగలిగాం. మరి ఆమె తృప్తి కోసం ఆ చుట్టుపక్కల ఉన్న కొంతమంది మహిళలను పిలుచుకొని పూజా కార్యక్రమం అనంతరం వారికి భోజనాల ఏర్పాట్లు కూడా చేశాం. మరి మన ఇంటి గృహప్రవేశానికైతే ఆ రోజు భోజనాలు చేస్తే బాగుంటుందని మనం కూడా ఎలా అనుకుంటామో, బామ్మగారికి కూడా తన ఇంట్లో ఓ 10 మంది భోజనం చేస్తే బాగుంటుంది ఆలోచన ఉంటుందేమో కదా. సో ఆమె చెప్పకపోయినా మనమే అర్థం చేసుకొని ఆమె గృహప్రవేశం రోజున ఆ చుట్టుపక్కల ఉన్న మహిళలను కొంతమందిని, పిల్లల్ని కొంతమందిని పిలిచి వారికి మేము భోజనాల ఏర్పాట్లు కూడా చేసేసాం. ఇవన్నీ చూసిన పైడితల్లి బామ్మగారి ఆనందానికైతే అంతలేదు. చాలా సంతోషపడ్డారు. మాటలైతే చెప్పలేకపోయారు గాని ఆమె మొహంలో భావం మాకు కొట్టొచ్చినట్టుగా కనిపించింది. అన్నీ అందరూ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా
అర్థం చేసుకునే మనసుని మేము గ్రహించగలుగుతాం. మరి ఈ నివాసం తర్వాత ఆమె మొహంలో ఉన్న ఆనందం చూసి నిజంగా నేను కూడా చాలా సంతోషపడ్డాను. మరి బామ్మగారికి అక్కడితో ఆగకుండా ఆమెకు వంట పాత్రలు కూడా సరిగా లేని స్థితిలో ఉన్నందున ఆమెకు సరిపడా పాత్రలను కూడా కొని ఇచ్చానండి. మరి ఇన్ని పనులు నేను చేయగలిగాను అంటే కేవలం ఒక మహిళ దాతగా నాకు విరాళం అందించిన డబ్బులతోనే ఈ అన్ని కార్యక్రమాలు నేను చేయగలిగాను. మరి ఆమెకు ఆ భగవంతుడి ఆశీస్సులతో పాటు సంపూర్ణ ఆరోగ్యం, ఐశ్వర్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి ఇలాంటి స్థితిలో మీకు ఎవరైనా కనబడితే ఏమీ ఆలోచించకండి, వాళ్ళ పూర్వపరాలను వివరించకండి, వాళ్ళు ఇదివరకు ఎలా ఉన్నారో ఆలోచించకండి, ప్రస్తుతం వారు ఏ కష్టంలో ఉన్నారు, వారికి మనం ఎలాంటి సహాయం చేయాలి అన్నది మన కుటుంబ సభ్యులైనా మన బంధుమిత్రులైనా అసలు మనకి ఎవరూ తెలియకపోయినా కూడా సహాయం చేయడానికి ఏమాత్రం వెనకంజ వేసుకోకండి. మన కుటుంబ సభ్యులైతే ఇమీడియట్గా మీరు రెస్పాండ్ అవ్వండి. పిల్లల్ని కన్న తల్లిదండ్రులకు ఎలాంటి కష్టం రానవకన్నా చూసుకునే బాధ్యత పిల్లలకు ఉంటుంది. ఒకవేళ పిల్లలకి కూడా కష్టం ఉంటే గనక పూర్తిగా నిర్లక్ష్యం కాకుండా ఉన్నదానిలోనూ ఎంతో కొంత అడ్జస్ట్ అయిపోతూ తల్లిదండ్రులను కాపాడుకోండి. అలాగే తోబుట్టు వారిని కూడా కష్ట సమయంలో ఉంటే మీరు తప్ప వేరెవరూ ఉండరు ఆదుకోవడానికి, అర్థం చేసుకోవడానికి. దయచేసి మన కుటుంబ సభ్యుల్ని అలాగే మన తల్లిదండ్రులకి ఏ కష్టం రాకుండా చేదోడుగా మనందరం కలిసి జీవించే ఏర్పాట్లు చేయండి. మన ఎదుటివారికి కష్టం అనుకుంటే కక్షలు పగలు అన్నీ మర్చిపోయి సేవాభావంతో ముందుకు వెళ్ళండి. అన్నీ ఆ తర్వాత అవే సర్దుకుని పోతాయి. మరి నా వీడియోని ఎంతవరకు చూసి సహకరించినందుకు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటుంది మీ శ్రీదేవి. నమస్కారం. గదవపాలెంలో ఈ మామని మనం గత 2 నెలల క్రితం కలుసుకుని మామతో మాట్లాడడం జరిగింది. ఆమె పరిస్థితిని చూశాను. 2 కొడుకులున్నా కూడా ఈ ముసలావిడిని చూడడానికి వచ్చి సుమారుగా 2 ఏళ్ళు పైన అవుతుంది. ఆవిడ ఉంటున్న నివాసం అయితే గతంలో చూడండి ఎలా ఉంటుందో అలాగే వండుకొని అలాగే తింటూ ఏదో బ్రతకాలి కాబట్టి బ్రతకాలి అంతే. ఎండొచ్చినా వానొచ్చినా అదే గుడిసెలో నివాసం ఉంటూ ఉంది. సో ఆ సిచ్యువేషన్ చూసి నా మనసు కరిగి మా అమ్మకి తగ్గట్టుగా ఏర్పాట్లు ఈ గుడిసె నేను నిర్మాణం చేయడం జరిగింది. తనకు తగ్గట్టుగా నేను ఏర్పాటు చేశానండి. సో ఈ మా అమ్మ ఎంతకాలం ఉన్నా కూడా ఈ గుడిసెలో అట్లీస్ట్ ఈ సమ్మర్లో ఇదివరకుతో పోల్చుకుంటే ఇది చాలా బెటరు. ఆమెకు తగ్గట్టుగా అది నేను అరేంజ్ చేయడం జరిగింది. సో నేను దీనికోసం దాదాపుగా 15-20 రోజులు మనసు పెడితే ఈ మా అమ్మకి ఈ గుడిసె అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో నాకైతే చాలా సంతోషం అనిపించిందండి. ఎందుకంటే చివరి దశలో వాళ్ళు మునుపు జీవితం అంతా కూడా ఎన్నో కష్టాలు సుఖాలు, పిల్లలు పెంచడాలు, పెళ్ళిళ్ళు చేయటాలు, లైఫ్ లీడ్ చేసి ఈ ఏజ్ వరకు రావటం అంటే అది చిన్న విషయం కాదు. సో అలాంటి ఆవిడకి చిన్న గుడిసె ఉండడానికి నీడ, వర్షం వచ్చినా ఎండ వచ్చినా వాన వచ్చినా కనీసం ఒక షెల్టర్ అనేది మనకు అనేది ఉంటే కనుక ఆ సాటిస్ఫాక్షన్ వేరే అందులోనూ కూడా రాదు. తినడానికి తిండున్నా కూడా ఉండడానికి నీళ్ళు లేకపోతే అంత కష్టంగా ఉంటుంది కదా. సో ఈ రోజు నుంచి ఆ మామకి ఆ కష్టం అనేది నేను తొలగించాను. అంతేకాకుండా ఈ ఉన్నంత వరకు కూడా ఫుడ్ విషయంలో కూడా నేను ఫర్దర్గా నేను ప్లాన్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మరి నాకు ఈ గుడిసెకి సంబంధించి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నీకు ఇల్లు కట్టించాను కదా, నీకు సంతోషంగా ఉందా? సంతోషంగా ఉంది, సరదాగా ఉంది. నువ్వు ఉంటావా ఇంట్లోనూ? ఎవరికైనా ఇచ్చేస్తావా? మరి బాబా లోపల మంచం అది వేసుకొని తిని పడుకుంటావుగా? మిమ్మల్ని తలుచుకొని నేను పక్క ఇస్తాను. ఈవిడికి మీరు ఒక కూతురులా అనిపిస్తున్నారు. ఇలాంటి చేసి తిని ఎప్పుడు అలాగే ఫీల్ అవుతుంది మేడం. మిమ్మల్ని ఒక కూతురుగా భావిస్తుంది. కొడుకులు చూడపని మీలాంటి అమ్మాయి మీరు కూతురుగా చేశారండి. సొంత కొడుకులు వదిలేసిన రోజుల్లోని మీరు ఆదరించి ఇలా చేసి గుడ్స్ కట్టారు. కొడుకులు పట్టించుకోకపోయినా కూతుళ్ళ వచ్చి మీరు ఈమెకి హామీ ఇచ్చి దగ్గరుండి అన్నీ జరిపించి మాకు భోజనాలు పెట్టించి నేనున్నాననే హామీ ఫస్ట్ ఇచ్చారు మేడం. మీకు ఏం భయం లేదు మా అమ్మ, నీకు నేనున్నాననే హామీ కూతురులాగా ఒక పెద్ద కూతురులాగా ఇంటికి అలా వచ్చారు మేడం అండగా. మా అమ్మకు మాత్రం చెప్పాల్సింది ఏంటంటే కొడుకులు మేడం ఈమెకి చూడకపోయినా ఒక కూతురులా మీరు వచ్చి ఆదుకున్నారు మేడం. అది ఇదే కూతురే మేడం, కూతురు అయిపోయారు. మరి కూతురు అయితే రా, ఎందుకు మనం నాతో ఉందురా. మీరు ఆర్థికంగా కాకపోయినా కనీసం నేను చేసే వీడియోలను చూస్తూ నన్ను ఎంకరేజ్ చేసినా నేను ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయటానికి మీరు స్ఫూర్తిదాయకంగా నాకు నిలుస్తారు. మరి నేను చేసే ఏ మంచి కార్యక్రమానికైనా మీ తోడు సహకారం నాకు ఎప్పుడూ ఉంటుందని ఆశిస్తుంది మీ శ్రీదేవి.